అండి, ఎలా ఉన్నారు అందరూ? కార్లో అయితే దుమ్ము పట్టినాయని చెప్పి మా మామ నా మీద అరిసింది. సరే కదా అని చెప్పి పొద్దున్నే లేచి జల్లపెట్టి కార్లని నీట్గా కడిగేశాను. చూశారు కదా ఎలా మెరుతున్నాయో. సరే ఇంత బాగా కడిగాను కదా, మా మామ పిలిచి నన్ను పొగిడేస్తుందేమో అని అనుకున్నాను. స్నానం చేసి కూర్చున్న తర్వాత మా మామ పిలిచింది. దేనికో చూసారా, అగో వాటర్ ఫిల్టర్ కూడా దుమ్ము పట్టింది, అది కూడా కడిగని చెప్పింది. ఈ అమ్మ దెబ్బకి ఫ్యూజులు అయితే ఎగిరిపోయినాయి నాకు. తప్పదుగా అని చెప్పి అది కూడా క్లీన్ చేసాను నీట్గాని. ఇక్కడ నాకు నచ్చేది ఏంటంటే ప్రతి ఇంటి ముందు కూడా వాటర్ ఫిల్టర్లు అయితే ఉంటాయండి, ఎవరైనా దావతేస్తే మంచినీళ్ళు తాగడానికి. ఈ లోపు మా అమ్మ అయితే మాకు ఫుడ్ తీసుకొచ్చింది. బిర్యానీ రైసు 2 కర్రీలు తీసుకొచ్చింది. ఆ కర్రీలు డైలీ తిని బోరు కొట్టి తినలేక ఇంటికని తెచ్చుకున్న కారపొడి వేసుకుని అయితే తినేసాను నేను. కారపొడి తినేసరికి దెబ్బకు మా అమ్మ గుర్తొచ్చింది. ఇది ఇలా తిన్న తర్వాత ఈ లోపు మా అన్న చాక్లెట్ బాక్స్ ఒకటి తీసుకొచ్చాడు. చూసారు కదా చాక్లెట్ బాక్స్ ఎంత బాగుందో. సరే దాంట్లో ఇంత చాక్లెట్లు ఎన్ని ఉన్నాయో చూద్దామని చెప్పి ఒకసారి బాక్స్ అయితే ఓపెన్ చేశాను. చాక్లెట్లు అయితే చాలా ఉన్నాయి, టేస్ట్ కూడా అద్దరిపోయినాయి.